హలో అండి, వెల్కమ్ టు SKs Smart Kids. నేను ఈరోజు Chiroti స్వీట్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ స్వీట్ ఇన్ కర్ణాటక. సో లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నానండి. దాంట్లో 1 కప్ చిరోటి రవ్వ. ఇది చాలా సన్నగా ఉంటుంది రవ్వ, మీకు సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. దీంతో స్వీట్ అనేది చాలా ఫ్లేకీగా క్రిస్పీగా వస్తాయి. మీరు మొత్తంగా మైదాతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా బటర్ వేసుకుంటున్నానండి. ఇది రూమ్ టెంపరేచర్లో ఉంది బటర్. ఈ బటర్ ఈ రవ్వకి మొత్తం పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా రబ్ చేస్తూ మిక్స్ చేసుకుందాం. ఇక నేను పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. స్వీట్స్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం మిక్స్ చేసుకుందాం. చూడండి ఇలా. ఇప్పుడు దీంట్లో నేను 2 స్పూన్స్ మైదా వేసానండి. ఇది బైండింగ్ పర్పస్ మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు కొంతసేపు రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు ఆఫ్టర్ 15 మినిట్స్ ఒకసారి నీట్ చేసుకుందాం డౌని. ఇప్పుడు అన్ని ఈక్వల్ సైజ్ బాల్స్ చేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు పేస్ట్ లాగా బటర్ ఇంకా మైదా వేసుకుంటూ ఒక లేప్ ప్రిపేర్ చేసుకోవాలండి. జస్ట్ ఇది లేయర్స్ మధ్యలో అప్లై చేయడానికి. బటర్ రూమ్ టెంపరేచర్లో ఉంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మీరు ఇక్కడ ఫోర్క్ కూడా యూస్ చేయవచ్చు మిక్స్ చేయడానికి. నేను ఇక్కడ చేతితో చూపిస్తున్నాను. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ మైదా వేసుకుందాం. ఇది లేయర్స్ మధ్యలో అప్లై చేసుకుంటే మనకి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఆ లేయర్స్ అన్నీ ఓపెన్ అయ్యి మీకు ఫ్లేకీగా వస్తాయి. చూడండి, పేస్ట్ అనేది ఇలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్క బాల్ తీసుకొని మనం చపాతీలాగా రోల్ చేసుకుందాం. చపాతీ మరీ థిన్గా ఉండొద్దు, మరీ థిక్గా ఉండొద్దు, మీడియంగా ఉండాలి. చూడండి, నేను అన్నీ ఇలా చేసి పెట్టుకుంటాను. చూడండి, అన్నీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క లేయర్ మధ్యలో ఈ పేస్ట్ అనేది పెట్టుకుందాం. మీరు ఇన్స్టెడ్ ఆఫ్ బటర్ నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు. మొత్తం చపాతీ అంతా ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ అప్లై చేయాలండి. ఇప్పుడు దీని మీద ఒక చపాతీ వేస్తున్నా. దానిపైన కూడా సేమ్ ప్రాసెస్. మీరు కొద్దిగా మైదా పిండి కూడా డస్ట్ చేసుకోవచ్చు మధ్యలో. అన్ని లేయర్స్ ఇలాగే అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి.
ఇక్కడ అన్నీ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మెల్లిమెల్లిగా టైట్గా రోల్ చేసుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. మరి ఎక్కువ ప్రెస్ చేస్తుంటూ కాకుండా లైట్గా ప్రెస్ చేసి ఇట్లా రోల్ చేసుకోండి. ఇప్పుడు మనం అన్నీ కట్ చేసుకుందాం, కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ. చూడండి, అన్ని ప్లేట్లో తీసుకుంటున్నాను. లేయర్స్ అనేవి ఇలా కనపడాలి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని మనం లైట్గా ప్రెస్ చేసుకొని చిన్న పూరీలాగా చేసుకోవాలి. కొద్దిగా మైదా డస్ట్ చేసుకొని, ఎక్కువ ప్రెస్ చేయొద్దండి, జస్ట్ లైట్. చూడండి, ఇలా చేసి పెట్టుకున్నానని. ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క పూరి వేసుకొని పైన హాట్ ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే లేయర్స్ ఓపెన్ అవ్వాలి కదా. ఈ స్వీట్ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు, ఎందుకంటే చాలా ఫ్లేకీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. మధ్య మధ్యలో బటర్ కానీ నెయ్యి కానీ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. చూడండి, ఇట్లా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్. అన్నీ ఇలా హాట్ ఆయిల్ పైన వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. నేను అన్నీ ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇది హాట్ ఉన్నప్పుడే ఇక్కడ పౌడర్ షుగర్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పౌడర్ షుగర్ దీనిపైన వేసేద్దాం. 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఈ షుగర్ పౌడర్ అనేది వేయాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒకటి తిన్నా ఇంకోటి కూడా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది.
హాట్గా ఉన్నప్పుడే పౌడర్ షుగర్ అనేది వేసుకోవాలి. చూడండి ఇక్కడ రెడీ అయిపోయాయి. మీకు రవ్వ అవైలబుల్గా లేనప్పుడు మీరు టోటల్ మైదాతో కూడా చేసుకోవచ్చు. నౌ ఇట్స్ టైమ్ ఫర్ టేస్టింగ్. చూడండి ఎంత క్రిస్పీగా ఫ్లేకీగా ఉన్నాయి. ఒకసారి తప్పక మీరు ఇంట్లో ట్రై చేయండి. మీరు షూర్గా యాజ్ యూజువల్ అని చెప్పినట్టే మీరు ఎంజాయ్ చేస్తారు. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.